లేకపోతే స్టే రాదో అర్థం కాదు. నిరుద్యోగుల్ని, ఈ దేశానికి విద్యార్థులు అందించవలసినటువంటి ఉపాధ్యాయులు కావాల్సినటువంటి వ్యక్తుల్ని ఈ విధంగా మానసిక క్షోభకు గురి చేసి వాళ్ళని ఈరోజు చదువుకోనివ్వకుండా కోర్టుల చుట్టూ, కోర్టుల్లో న్యాయస్థానాల తీర్పుల చుట్టూ తిప్పేటువంటి మీ అసంబద్ధమైనటువంటి అనాలోచితమైనటువంటి నోటిఫికేషన్ ఇష్యూ చేసి ఎవరి జీవితాలతో మీరు ఆటలాడుకుందాం అనుకుంటున్నారు? నేను మీ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నిరుద్యోగ తమ్ముడికి, చెల్లికి, వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా కోరుతున్నా, చరిత్రలో ఇలాంటి ప్రభుత్వం మరొకసారి వచ్చింది అంటే, చరిత్రలో ఇలాంటి ప్రభుత్వం మరలా మనం ఎన్నుకున్నాము అంటే, ఇలాంటి ప్రభుత్వాన్ని కనుక మన నెత్తి మీద తీసుకొచ్చి కూర్చోబెట్టుకున్నాము అంటే, జీవితంలో ఇంకొక 30-40 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని, మన జీవితాలను బాగు చేసే అవకాశం మనం చేజార్చుకున్నట్టే. ఈ రాష్ట్రంలో ఏ నిరుద్యోగి కూడా డిఎస్సి అభ్యర్థిగా అపీర్ అవుతున్న ప్రతి నిరుద్యోగి కుటుంబంలో కనీసం అమ్మ, నాన్న, తమ్ముడు, అక్క, చిన్నాన్న, తాత, ఈ 6 సభ్యులు కూడా ఇదిగో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి ఎవరైతే మాకు కుటుంబ సభ్యులందరూ ఓట్లు వస్తాయి, డిఎస్సి ఓట్లన్నీ మాకు వస్తాయి అని కేవలం ఎలక్షన్ స్టంట్తో వేసినటువంటి ఈ నోటిఫికేషన్ని మీరు తిప్పి కొట్టాల్సినటువంటి బాధ్యత ఉన్నది. న్యాయవాదులుగా, ఒక రాజకీయ పార్టీ అధ్యక్షులుగా, జేబీఎంరావు భారత్ పార్టీ అధ్యక్షుడిగా ప్రజల పట్ల, సమాజం పట్ల నాకున్నటువంటి బాధ్యతని పూర్తి స్థాయిలో నేను నిర్వర్తించాను. హానరబుల్ హైకోర్టులో నిరుద్యోగుల తరఫున వాదించాను, నిరుద్యోగుల తరఫున స్వచ్ఛందంగా వాదించాను. ఈరోజు కోర్టుల్లో అత్యద్భుతమైనటువంటి తీర్పు వచ్చే విధంగా మాకున్న స్థాయిలో మేము పోరాటం చేసాం, మేము సక్సీడ్ అయినాం. కానీ రేపొద్దున ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత, ఎలక్షన్ ప్రక్రియ ప్రారంభమైనంత వరకు ఈ నోటిఫికేషన్ ఆగిపోతే రాబోయే ప్రభుత్వాలు పూరిస్తాయి. కాబట్టి రాబోయే ప్రభుత్వాలకి ఈ మంచి పేరు రాకూడదు. ఈ ప్రభుత్వంలోనే తప్పుల తడకగా, అరకొరగా నోటిఫికేషన్ వేసేసి ఎవరిని పడితే వాడిని సెలెక్ట్ చేసి తీసుకెళ్ళిపోతే వాళ్ళ ఓట్లు వస్తాయి అని చెప్పి ఓట్ల కోసం వేసినటువంటి ఈ డ్రామాని తిప్పికొట్టాల్సినటువంటి బాధ్యత నిరుద్యోగుల మీద ఉంది, ఈ రాష్ట్రంలో తల్లిదండ్రుల మీద ఉంది, తల్లిదండ్రుల కుటుంబ సభ్యుల మీద కూడా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్రంలో చేస్తున్నటువంటి ఎలక్షన్ స్టంటులకి నిరుపేద ప్రజలు, నిరుద్యోగ చెల్లెళ్ళు, తమ్ముళ్ళు మాత్రమే సమాధానం చెప్పగలరు. ఇంకా మరి ఎవ్వరు సమాధానం చెప్పగలిగిన పరిస్థితి లేదు. ఈరోజు దళితుల మీద దాడులు, నిన్నగాక మొన్న శిరోమణను వరప్రసాద్ కేసులో తప్పుల తడుకుగా కేసు వాదించి ఈరోజు శిరోమణను వరప్రసాద్ కేసు వేసినటువంటి 2024లో వచ్చిన స్టే ఆర్డర్ మొన్న కొట్టేయించగలిగి. అంటే ఒక దళితుడికి, ఒక నిరుద్యోగికి, ఒక సామాన్యమైన మహిళకి, ఒక రైతుకి, ఒక అమరావతి రైతుకి ఎవ్వరికి న్యాయం చేయలేని నీలాంటి ఒక ఆడింగల ప్రభుత్వం దేనికోసం ఈ రాష్ట్రంలో అని అడుగుతున్నాను.